అందరికీ శనార్థులు. ఇక మరి వచ్చిన యాళ్ళ అయింది. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్య మూతలో ఎవరి జాతకం ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది ఇడ మనిషి ఇప్పి ముద్దుగా చెప్పుకుందాం. ఇక మెల్లగా సురువు చేద్దాం. ముందుగాల మహాపత్రికని తీసుకొచ్చిన. ఇక మరి ఇలా ఆయివాన వార్తలు ఏంది, ఏం కథ అంటే అరే నేను మర్చిపోతున్నా. అది జోగిపేటకి వెళ్ళి సంగారెడ్డి జోగిపేటకి వెళ్ళి ఓ మనవరాలు వచ్చింది. ఇక మరి ఆ మనవరాలు కూడా ఏం చెప్పబోతుంది, ఏంది, ఏం కథ, ఎవరి జాతకం ఎట్ట ఉందో చిన్నగా సురువు చేద్దాము. జరా ఓ మనవరాలద్దా దా ఎట్ట సంగతి, ఏం సంగతి, ఎప్పుడు వెళ్తీవి? ఇగో పొద్దుగాల 5 గంటలకు లేచి వాయ్యా కొత్త బస్కి వచ్చేసిన అయిపోయి. మరి ఎట్ట సంగతి, ఎట్ట సంసారం ఏమున్నది మంచిగా నడుస్తున్నది. ఇక అంతేనా? అంతే. ఎక్కడ నీ ఊరు, నీ పేరు చెప్పు మా నేను ప్రేక్షకులకు. నమస్తే శనార్థి అందరికి, తెలంగాణ ప్రజలకు. మాది జోగిపేట, నా పేరు రజని. ఏం పని చేస్తావు చెప్పవా? ఎట్లా ఏం పని చేస్తా? ఇగో ఇట్లానే ఏడ మంచిగా ఉన్నది, ఆమెడ ఏడ చెడ్డ ఉన్నది జనాలకు చెప్పుకుంటా పోతున్నా. లోకం మీద జరిగే ముచ్చట మంచి చెడ్డ చెప్పుకుంటా పోతుంటావు. ఓ మా మనోరాలు మంచిగా చేసిండ్రు, వాళ్ళు చెడు చేస్తున్నారు. చెడు చేసే వాళ్ళకి ఆడబెట్టాలి, మంచిగా చేసే వాళ్ళకి ఆడబెట్టుకోవాలి అనేది జర అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు జర సమాజ్ కాని వాళ్ళకు మంచిగా వివరంగా ఫోన్లలో మాట్లాడుకుంటా సమాజ్ చేస్తున్నా. ఇప్పుడు పూరగాళ్ళకి ఫోన్లలో చెప్తేనే అర్థం అవుతున్నది. ఎదురుగా పోయి చెప్తే ఇక్కడ చెప్తే అక్కడ ఉరికిపోతారు. అందుకే ఒక మంచి ఫోన్ కొన్నా, అప్పు సప్పు చేసి ఫోన్ లో చెప్పుకుంటా పోతున్నా అందరికి. తెలియకల పిండమే. సరే, ఇప్పుడు ఏమి లేదు పిల్ల, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి. బీజేపీ బీఆర్ఎస్ వల్లే శాంతి భద్రతల సమస్యలు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఏంది ఖర్గే గిట్లా అంటుండు, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలంటుండు ఎందుకు? నిజం కాదా కాయక, నువ్వే చెప్పు. ఈ ఆర్ఎస్ఎస్ అంటే మనకి నీ చిన్నగా ఉన్నప్పుడు నీకు తెలుసా? తెలియదు. మనకు తెలిసిందల్లా ఇరుగు పొరుగు ఊళ్ళు ఉన్నోళ్ళము, గల్లీలు ఉన్నోళ్ళము, అక్క బావ మామ అత్త కాక చిన్నమ్మ అనుకున్నాం గాని, ఇగో మీరు ముస్లింలు, మీరు క్రిస్టియన్లు, మేము హిందువులు, మీరు అసంతకుండుండి, మీరు ఇసంతకుండుండి ఎప్పుడన్నా అనుకున్నారు మీరు? మేము కూడా మా చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇస్తుంటే సంగతి తెలియదు. ఇదేమో ఆర్ఎస్ఎస్ అంటే కొత్తగా ఈ నడమైతే వింటున్నాం బగ్గ పోరగాళ్ళకి అందరికి. అదేదో నక్సలిజం లాగా అయిపోయింది ఆర్ఎస్ఎస్ అంటే. ఇది రాకడకు నువ్వటు నేనిటు వెనకట్ లెక్క కూర్చొని మాటలు లేవు, వరుసలు లేవు, వాయిలు లేవు. నీ పండుగ వస్తే నా ఇంటికి వచ్చేది లేదు, నా పండుగ వస్తే నీ ఇంటికి పోయేది లేదు. వెనకటికి ముస్లింస్ మనకి ఏదో పాశం తెచ్చిస్తుండే చూడు, చూరుకురుమా ఎంత కమ్మగా రావుకుంటుంటిమి. మనం పండుగకు పోలేలు చేస్తే అలాగ తోలుతుంటిమి, ఎంత మంచిగా ఉంటుంటిమి బావమడదని. ఇగో గీసుంటి ఏమో వస్తున్నాయి ఆర్ఎస్ఎస్లు, గాఎస్ఎస్లు, గిఎస్ఎస్లు. ఇక మన ఊళ్ళో మన ఇంట్లో మలగాలికి సిచ్చులు పెడుతున్నాయి. నాకు అడుగుతా మాత్రం దేవుడా గీసుంటి అన్ని మూత పడతానే ఏముండ అనిపిస్తుంది. మళ్ళా వెనకట్ లెక్క రాత్రి బుక్కెడు బుబ్బ తిని 1 గంట సేపు కూర్చొని అమ్మలక్కల మాట్లాడుకుంటుంటిమి, మొగోళ్ళు మాట్లాడుకుంటుండ్రి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయే? మరి గిసుంటి అవసరమా? మనకు అసుంటి దినాలు అవసరమా? సస్తే బతుకుతే పెళ్ళైతే వారం పొద్దుగా ఇంటి చుట్టూ ముట్టుంటుండ్రి గల్లోలు. సచ్చిన పీనుకు చుట్టూ కూర్చుంటే అయితే సింగారం ఉంటుండే. ఈ పొద్దు పీనుకు కూడా సస్తే ఏడవానికి కిరాయిలను తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు. గిసుంటి సంస్థలు చేయబట్టే. గిసుంటి మనకు అవసరమా మరి? సరే నిజమే ఎవరు చెప్పిండ్రో గాని. అంతేనా? ఖర్గే సార్ మంచి పని చేస్తున్నాడు. ఏమన్నంటే ఇక ఆయనకు నిందలు పెడతాం, మనం వస్తాం కానీ మంచిదే చేసిండు. ఆయన కూడా ఇక్మత్ మంచిగా చేసిండు. ఇదేంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ? 2 నెలల గడువు కోరిన స్పీకరు. 4 ఎమ్మెల్యేలను విచారించామన్న అసెంబ్లీ కార్యదర్శి. ఏం సంగతి మరి? కోళ్ళాగలు ఇంట్లో గెలిచి అండ్ల జ్వరపడ్డట్టుగా కథ చేస్తున్నాయట. మరి ఎట సంగతి? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అసలు ఏం కాబోతుంది? ఒక మాట, ఈ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుంది అనేది గుసగుసన పడుతుంది. అక్కడ కడియం శ్రీహరి కూడా ఆయన కథ కూడా అన్న కాడికే వచ్చింది. మరి ఎట సంగతి, ఏంది, ఏం కథ, ఏం చెప్తావు దీని మీద? ఈయన గడ్డం ప్రసాద్ దొరికేగా స్పీకర్. ఒక మాట ఏం రాసిండో చూద్దామా? పెద్ద ఆయన ఏమంటుండో చూద్దాం. ఏది ఎక్కడ రాసిర్రు?
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ గడువు పొడిగించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఓహో, తెలంగాణ అసెంబ్లీ తరపున లాయర్లు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువు అక్టోబర్ 31తో ముగుస్తుంది. అయితే విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలను విచారించి రిపోర్టు సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు 3 నెలల క్రితం స్పీకర్ను ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేగా? అంతే. అయితే విచారణ జరిపి రిపోర్టు అందజేసేందుకు అప్పట్లో స్పీకర్కు సుప్రీంకోర్టు 3 నెలల మాత్రమే గడువిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ మొదలుపెట్టిన హాజరయ్యింది 4 ఎమ్మెల్యేలు మాత్రమే. ఎందుకంటే కోర్టులో జరిగినట్లుగానే ప్రతి ఎమ్మెల్యే తరపున వాదన వినిపించేందుకు లాయర్లు, ప్రతివాదన వినిపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున లాయర్లకు స్పీకర్ అవకాశాలు ఇస్తున్నారు. అంటే ఇదంతా చాలా పెద్ద ప్రొసీజరు, అందుకనే చాలా సమయం పడుతుంది. ఇదే విషయాన్ని స్పీకర్ తరపు లాయర్లు తమ పిటిషన్లో సుప్రీంకోర్టుకు విన్నవించారు. మధ్యలో 3 వారాలు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్ళొచ్చారు. మరో 7 ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించాల్సిన అవసరం ఉన్నందున గడువు కావాలని స్పీకర్ కోరారు. స్పీకర్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. చెప్పు మనవరాల, ఏంది మరి ఇప్పుడు రాంగ పోంగా ఏమైనా వేటు పడేనా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ? వెనకటికి మనం చేస్తే తప్పు కాదు గాని ఇప్పుడు ముందు నువ్వు చేస్తే తప్పు అన్నట్టు ఎట్లా మరి మన పార్టీలకు ఎమ్మెల్యేలు ఏ పార్టీలకైనా వచ్చినా మనం చూసుకోవాలి. మనకు సోయలేదా మరి అవ్వద్దు. మనం వెనకటికి పక్కింటిలో కూడా అడకొచ్చుకొని తింటున్నాం, ఇది ఎక్కడ అని చెప్పి సిగ్గు లేదా అవ్వద్దు. నీ ఇంట్లో కూర ఇంకొకటి వేసుకోవేసరికి నీకు సిగ్గు వచ్చిందా, తెలివి వచ్చిందా? ఓ అమ్మా, అదే గతంలో వీళ్ళు చేసిరు అంటావు. యావత్ ప్రపంచమే తెలుసు. నువ్వు అలా సుట్ కేసులు ఇచ్చుకుంటా దొలకచ్చుకో, ఇలా సుట్ కేసులు ఇచ్చుకుంటా దొలకచ్చుకో. ఓడిదిక్కుంటే నీ పార్టీలు ఆపొద్దు వెనకటికి. మరి ఈ పొద్దు మరి నువ్వు వీళ్ళు కూడా గట్లనే పోతున్నారు కదా, మరి నీ దగ్గరకు వచ్చినట్టే పోతున్నారు కదా. అయినా క్లారిటీ ఇవ్వలేరు కదా ఇంకా వాళ్ళు, మొత్తం కుల్లం కుల్ల చెప్పలేరు కదా ఇంకా. చూద్దాం, టైం ఉంది ఇంకా, దాని ఎట్లా అవుతుంది అనేది. అమ్మా అయితే మీరు చేస్తే మనం ఎదుటోళ్ళు చేస్తే విచారం. అమ్మా అయితే మరి జనాలకు ఎరికేనా ఈ ముచ్చట? అన్ని ఎరకనే జనాలు. నీకు చూస్తున్నా, నాకు చూస్తున్నారు. అమ్మో జనాలు, అమ్మో కథ పెద్దగానే ఉందిగా. అయితే ఇదేంది కర్నూలు బస్సు ప్రమాదం, వైసీపీ నేత యాంకర్ శ్యామలపై కేసు నమోదు. ఎట సంగతి? దొడ్డుబొడ్డు మాట్లాడుతున్న జర మాటలు అంతేనా? నచ్చకపోయిండొచ్చు ఏదైనా అంతే. కొంతమందికి నిజాలు అదే అంటే నోరు వారేసుకుంటుందా లేకపోతే ఉన్న వాస్తవాన్ని చెప్తుందా? ఇక ఆ అక్క చెప్పిన మాటలు మంచిగా ఆ అక్కకు సంబంధించిన వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. దొడ్డు మాటలు మాట్లాడు, దొడ్డుబొడ్డు మాటలు మాట్లాడు. కొంతమందికి నచ్చుతలేదు, కొంతమందికి నచ్చుతున్నది. ఇక అందరికి ఇప్పుడు నువ్వు అందరికి నచ్చుతావా నా గ్యారంటీ ఏముంది? చూద్దామా మరి కర్నూలు బస్సు సంగతి చూద్దామా? కర్నూలు బస్సు ప్రమాదం, వైసీపీ నేత యాంకర్ శ్యామలపై కేసు నమోదు. ఈమె మీద కేసు కట్టిరట. చూద్దామా ఏమన్నా కానీ? రావమ్మా. ఓ శ్యామలమ్మ ఏడున్నావు రా. అగ్గిర ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలము చిన్నటేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ బస్సు దగ్ధమైంది. అరే అవు. ఈ ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు అందడంతో కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ జాబితాలో వైసీపీ అధికార ప్రతినిధిని యాంకర్ ఆర్ శ్యామల, సివి రెడ్డి, కందుకూరి గోపి, కృష్ణతో పాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు. ఈ కర్నూలు బస్సు ప్రమాదం బెల్ట్ షాపులు, కల్తీ మద్యం కారణంగానే జరిగిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. డ్రైవర్ కోల్లాగా మంచినే. ఇక డ్రైవర్లు ఏమున్నది, తాగుతారు. అందరు కాదు పిల్ల, అందరు అట్లా ఉంటారా ఏంది? అదే మాటకు వచ్చింది మరి చెప్పిన మాట. అయ్యో రామ, ఒక్కరు చేసి అందరికి అదే వచ్చే. ఆడ ఏం జరిగింది నువ్వు చూడలేవు, నేను చూడలేను. దిమాగ్లోకి వచ్చిన అంచనాలు వేసుకుంటున్నారు. ఏమైతుంది? రామ రామ.
అయితే ఈ కర్నూలు బస్సు ప్రమాదం బెల్ట్ షాపులు కల్తీ మద్యం కారణంగానే జరిగిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఆ క్రమంలో కర్నూలు మండలం బి తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అందులో ఈమె శ్యామలో ఆమె ఏది అందుకనే మరి ఇప్పుడు ఈ కథ నడుస్తుంది. ఇక సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంది. వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, అది కల్తీ మద్యము బెల్ట్ షాపులతోటే అంటే తాగి డ్రైవరు ఇట్లా నడిపి ఈ కథ జరిగింది అనేది ఇప్పుడు ఈమె తెర మీద తెచ్చింది. అయితే మీరు లేనితోటి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు పచ్చ జెండా కోళ్ళకు జరసగా వచ్చినట్టు అది కథ. ఇదేంటి మనవరాలా వాము కామెడీ స్కిట్స్ ఓ అమ్మా. ఇదేంటి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ క్లాస్. ఎట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై అసంతృప్తి ఎట సంగతి ఇదే కథ చదివిదేందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు అనుసరిస్తున్న తీరుపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ అమ్మా సెంటర్ అవుగనే కాక ఇది చెప్తా జోకు, మన మల్లారెడ్డి కాక సెంటర్ లో పోతాడు, చేతులకేం గిన్నె తీసుకుంటాడు, దోశ పోస్తాడు, దోశనే చూస్తున్నారు కానీ పోయి కింద మంటనోళ్ళన చూసిండ్రా, మంటనే పెట్టాడు, దోశ పోస్తాడు మా కాక. ఇక మంగళన్న షాప్ లోకి పోతాడు, ఆయన కటింగ్ చేస్తాను మిషన్ పట్టుకుంటాడు, మిషన్ ఆన్ చెయ్యాడు. మరి కమిడియన్ అది జూబ్లీహిల్స్ ఉందే, ఆ జూబ్లీహిల్స్ లా ఒకళ్ళ మించిన ఒకళ్ళ కమిడియన్లు ఉంటారు, వాళ్ళ దగ్గర వీళ్ళు కమిడీలుగా చేస్తే అది పార్టీ పాపం కాక కంచుకోట కష్టపడి కట్టుకున్నాడు కేసీఆర్ కాక. నాకు తెలిసిన ఈ మాటనే నాయ. ఇంట్లో కొంతమంది జాయిన్ అయ్యి దీంట్లోకి పార్టీని మొత్తం ఆగం చేసి ఎక్కడికైనా పెద్ద ఆయన ఫామ్ హౌస్ తీసి బయటకు రాకుండా అందులోకే చేసిరు. కథలు చేస్తే మా పెద్ద ఆయన కూడా ఎట్లా బయటకు వస్తారు, ఏం ముఖం పెట్టుకొని వస్తారు. అందుకనే ఇప్పుడు ఆయన బుడపోరగా చదువు చెప్పినట్టు పంతులు చెప్పినట్టుగా ఇప్పుడు క్లాస్ వీకిండ్ ఇక ఊకుంటాడా మరి. అయితే ఇదేంటి టిఫిన్ సెంటర్లలో దోశలు వేయడం, కూరగాయలు అమ్మడం, ఎయిర్ సెలూన్లో కటింగ్ చేయడం, అదే ఉన్న ఇలువ తీసుకుంటారు తీస్తురు అన్నట్టు అయిపోయింది. ఇంకా ఏమది అయితే ఇప్పుడు జనాలకు ఏం ఆలోచన వస్తుంది, వచ్చిన అది మల్లయ్యా ఏమన్నా లజ్జ సిగ్గి ఉన్నదయ్యా, ఓట్ల ముందర వచ్చి ఒకల పలుకుతాడు, ఒకల చేతలు ఓట్లు కాగానే ఇంట్లో పోయి కూర్చుంటాడు. ఓట్లు అయిపోయినాక ముందుగా ఓట్లు అయినా గెలిచిండ్రు, మళ్ళీ మధ్యలో వచ్చేప్పుడు ఇట్లా దోశలు పోసినావా కాదు మనం కటింగ్ చేసినావా, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే మళ్ళా దోశలు పోస్తావు, మళ్ళా కటింగ్ చేస్తావు, మళ్ళా కూరగాయలు అమ్ముతావు. అది కామెడీ అయిపోయింది. మరి గోపినాథ్ అన్న సావకు ముందు ఎన్నిసార్లు పోయి కూరగాయలు అమ్మి, ఎన్నిసార్లు కటింగులు చేసి, ఎన్నిసార్లు పోయి దోశలు పోసి ఇచ్చిండ్రు, ఎంతమంది పేద ప్రజలకు పోయి ఆదుకున్నాడు. ఇప్పుడు ఓట్లు ఏమని పోతే పిస్త జనాలా కాదు. ఒక మాట ఇప్పుడు మల్లారెడ్డి దోశలు పోస్తుండు, కటింగులు చేస్తుండు మిషన్ పట్టుకొని, సరే అదో ఏదో ఎవరు ఏ పని చేస్తే అలాగ జ్వరవాడి నువ్వు అన్నట్టు చిన్నగా చేస్తుండు అనుకుందాం. నియాస నుంచి ఒక మనవరాలు ఇంటి ముంగట ఇక బుడ పొరగాళ్ళకి ఇచ్చి దొడ్డుకో పోతారు అంతేగా, తెల్లారంగా. మరి ఇంటి ముంగడ పోతే మరి షెడ్డో పాటు ఆ పొరగాళ్ళకి ఏమన్నా ముడ్డు కూడా కడమంటే కడతాడా? సిగ్గు తప్పిన పెద్ద ఆయన అడుగుతాడే కాక కడుగుతాడు. నువ్వు ఒకరు చూసినావు లేదా, మన ఫోన్ పట్టుకుంటే ఫోన్ లో కనబడ్డది, ఓ అవ్వ సంకల పోరని వేసుకొని గేడి దగ్గర కూర్చుంటే గుంజుకుంటున్నాడు ఆ ఎవ్వ దగ్గర పోరని గుంజుకొని ఎగరేసుకుంటా ఏడుస్తే ఊకబెట్టి పక్కకి చిట్లా అన్నాడు ముఖం. ఫోటోలల్లో ఫోన్లలో అన్ని అదే. ఓ అమ్మా మల్లారెడ్డి కాక ధ్యాని కూడా ఇంకోడు అట్లా కాదురా. ఇప్పుడు ఆయన ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓట్ల కోసం తిరుగుతున్నా అనుకో. అయితే ఇప్పుడు ఈ అమ్మా తల్లి ఎట్లా చేస్తావో నీ దయ అనుకుంటూ వచ్చింది అనుకో, ఈమె పిల్లగానికో ముడి కడుగుతుంది అనుకో, నువ్వు అడగకు తల్లి నేను వచ్చి కడుగుతా అంటాడా? అంటాడు. ఎలక్షన్ ఓట్ల మందం చెప్తున్నా కదా, అసలు గుణమేనా? ఇంటి గుణం ఇట్లాంటి వాళ్ళందరూ కామెడీ చేసుకుంటా తిరుగుతున్నాడని ఫామ్ హౌస్ లో నా కాకకు జర మనసుకు ఇదైపోయి
పిలిచి అందరికి బగ్గా అక్షింతలు పోసి పంపించిండట. అమ్మా అందుకనే ఆయన కత్తెర పెట్టి ఏంది బాగోతాము చేస్తున్నాడు. మీరు గిట్ల గిట్ల శిల్పం అల్పం చేతలు చేస్తే ఉన్న పరువు పోతుంది అనేది ఇప్పుడు పెద్ద మనిషి వాళ్ళకు వేసిండు. మంచిగా పిలిచి మీటర్ వేసి పంపించిండు. మీటర్ వేసిండా గట్టిగా దింపినట్టు గట్టిగా దింపిండు. మళ్ళా ఓ మల్లారెడ్డి ఇక చూసినావా నీ భాగవతం. తెలంగాణ కాదు రాష్ట్రం అంతా కాదు ప్రపంచం అంతా ఎలిచిపారుతుంది నీ భాగవతం. అంటే నువ్వు ఓట్ల ముందర ఎన్ని కథలు పెడతావో ఎన్ని ఒగలు పెడతావో ఊసర వెళ్ళి నేర్చుకుంటది నా దగ్గర. ఊసర వెళ్ళి వచ్చి ఎట్లా రంగులు మార్చాలి నేర్చుకొని పోతుంది మల్లన్న కాక దగ్గర. అవు నువ్వు ఒకసారి విన్నావా? ఆయన స్టేజ్ మీద చెప్పిండు పోరగాళ్ళకి ఎట్లా ప్రేమించాలో కూడా నేర్పిస్తాడంట కాలేజీలో. పోరగాళ్ళు చూడండి మల్లన్న కాలేజీ ఉండి జర పోరగాళ్ళకు ఎట్లా ప్రేమించాలో కూడా చెప్తాడు. అవునంట. మరి దండం పెడితే ఎట్లా మరి ఇప్పుడు పిల్లగాడు చూసుకుర్రు అనుకో, నన్ను పిల్ల గిట్ట చూసింది నేను పిల్లగాని గట్ట చూసినా అని ఇప్పుడు వీళ్ళిద్దరు పోయి ఆయన కాడికి పోవాలా? ఎట్లా మంచిగా చూడరాకపోతే కూడా గొడవే చెప్తారు మల్లన్న కాక చెప్తారు. వాయ్యా నీ దండం పెడతారు నాయన. ఎందుకంటే పూలు అమ్మిండు పాలు అమ్మిండు కట్టెలు అమ్మిండు ఒక తీర్థంతా చేసిండు అంటున్నావు. ఆయన చెప్పిండు మనకేం తెలుసు. అవు మరి సామిరంగా మొత్తానికి పోరగాళ్ళు మరి ఇప్పుడు నేటి తరం పోరగాళ్ళు ఇప్పుడు ఆయన కాడికి పోవాలి. నేను కావాలి పోరగాళ్ళకి మరి అమ్మా నాకు ముచ్చట అర్థమైంది మనవరారా. ఎట్లా అంటావు? ఇప్పుడు ఆయన పూలు అమ్మిండు పాలు అమ్మిండు బోర్వేలు నడిపించిండు పెద్ద పెద్ద కాలేజీలు కట్టిండు అంతేగా, దవాఖానలు కట్టిండు కాలేజీలు కట్టిండుగా. అయితే ఇప్పుడు పోరగాళ్ళు చదువుకునే కాలేజీలే కదా ఉన్నాయి ఇప్పుడు, అంటే నేర్చుకునే కాలేజీలే కదా. అయితే నాకు తెలిసి ఇప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడు అంటే రేపు పోరగాళ్ళు ఇక ఈ చదువు పక్కకు పెట్టి ప్రేమించుకుంటేందుకు ఎట్లా అంటే ఎట్లయితే పిల్లల్ని ప్రేమించాలి అంటే ఏ రకంగా మీరు ప్రేమించుకోవాలి. ఇప్పుడు సాంఘికం సామాన్య లెక్కలు తెలుగు హిందీ ఇంగ్లీషు ఉన్నాయి కదా పాఠాలు. అవు ప్రేమ పాఠాలు కూడా ఉంటాయి అలా కాలేజీ. అయితే ఇది పెడతట్టుండు సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం ప్రేమ శాస్త్రం అది. అయితే ప్రేమ పాఠాల కాలేజీ పెడతట్టుండు పెట్టి నేర్పిస్తామని చెప్పిండు. అదే అందుకనే ముందుగానే చెప్పిండు చెప్పి పెట్టిండు. ఎప్పుడు అనుకోని ఓండి పోరగాళ్ళు. వామ్మో అయితే ఇక రేపటి సంది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మల్లారెడ్డి ఇంకేముంటాయి పిల్ల డాక్టర్ కాలేజీ మల్లారెడ్డి ఇక ఏదో కాలేజీ ఉంటుంది అనుకో. ఇప్పుడు రాబోయే కాలేజీ ఏందయ్యా అంటే మల్లారెడ్డి ప్రేమ పాఠాల కాలేజీ. అయితే ఇప్పుడు అందులోకి పోయి ఏం చేయాలంటే పిల్లలు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఎట్లా పిల్లగాడు ఎట్లా ప్రేమించాలి, పిల్లగాడిని ఎట్లా ప్రేమించాలి, పిల్లగాడు పిల్లని ఎట్లా ప్రేమించాలి ఈ పాఠాలు నేర్పుతున్నా అన్నమాట. అయితే ఇంట్లో పంతులు మల్లారెడ్డి కావచ్చునా? రోజొక్క గంట క్లాస్ మల్లారెడ్డి కాక తీసుకు. ఇప్పుడు ఆయన కంటే అనుభవం మూలకుంటది గిసుంటి మీద. ఇది కొత్త సబ్జెక్ట్ కదా. అవునవునవునవును. ఏ కాలేజీలు లేవు ఇప్పటిదాకా, ఏ స్కూళ్ళు లేవు, పాఠశాలలు లేవు, కళాశాలలు లేవు. ఇది మన మల్లన్న ఒకడే స్థాపించిండు కాబట్టి దీనికి హెడ్ మాస్టర్ ఆయననే మాస్టర్ ఆయననే అన్నిటికీ మల్లన్ననే. అయితే నాకు తెలిసి గిట్లా అంటట్టుండు మల్లారెడ్డి అందులోకి వచ్చి ప్రేమ పాఠాల కాలేజీ కట్టించి ఉదయ భానుని కిరణమా నా హృదయమంతా నీవే సుమా వెన్నెల బడిలో మా మల్లారెడ్డి వెన్నెల బడిలో మల్లారెడ్డి బడిలో వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో మరి ఒకరే అనుకుంటున్నావా? ఇట్లా నేర్పుతాడు. ఉదయ భానుని కిరణమా నా హృదయమంతా నీవే సుమా వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో పంతులు గోలకన్నా ఏది ఇప్పుడు చదువు చెప్పే పంతులు ఉండరు కదా పొరగాలకు చదువు. అయ్యా అది ఏమొద్దు మనకు ప్రేమ పాఠం కావాలి. ప్రేమ పాఠం పంతులు గోలకన్నా నీ తీయని జోల మిన్నా ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా మల్లారెడ్డికి? అయితే పోరగాళ్ళు ఎట్లా ప్రేమించుకోవాలో నేర్పుతాడు. అంటందుకు ఏమన్నా ఆకలి ఉండాలి. ఆయన కావాల్సింది డబ్బు పైసా
పైసకు పీ తింటారు అన్నట్టు ఏం కూడా చేస్తారు. ఏ గిసవంటి కామెడీ చేసి గీరు జనాలను పిచ్చోళ్ళని చేసి ఓట్ల ముందర వచ్చి ఒకల మాటలు మాట్లాడి గివ్వే ఉన్నాయా ఒకళ్ళు అంటే ఇంటికాడ ఇంకా జరన్ని ఉన్నాయా అని ఒకళ్ళు పడుతున్నారు ఇప్పుడు వచ్చి. కేసీరావు బాగా తొడపాషం పెట్టినట్టే ఉండు. తొడపాషం పెట్టిండో భారీగా తీసుకొని పిల్లల మీద కొట్టినట్టే ఉండు. కామెడీ స్కిట్స్ బంద్ చేయండి అంటే ఇది పాలు పట్టాక మల్లారెడ్డితోనే మొదలైంది. ఇది నువ్వు ఏమన్నాను అంతేనా కాదా? అవును కాక నిన్న ఒక సంగతి తెలుసా, మన పాడే కౌశిక్ పొడువు ఒక కరెంట్ స్తంభం లెక్క ఉంటాడు చూడు, హైదరాబాద్ ఎమ్మెల్యే. అవును, గైన పోయి ఒక దుకాణంలా మీరు మా మాగంటి గోపి అన్నకు ఓటేయండి అంటే నేను వెయ్యనంటే వెయ్య, నేను మా కాంగ్రెస్ నవీనకే ఓటేస్తా, యువకుడు యూత్ ఈయనకు మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఉల్టా ఈయనకే చెప్తే ముఖం నేలకేసుకొని పోయిండు పాడే కౌశిక్. సిగ్గుబాయ్ లజంబాయ్ మనం బాయ్. పాడే కౌశిక్ పెట్టుకున్న పేరు ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే గెలిపియకపోతే చచ్చిపోతా పాడెక్తా అన్నాడు కదా. అయ్యా పాడి పోయి పాడేకయిందన్నమాట. బిడ్డ కూడా మా డాడీకి ఓట్లు వేయకపోతే అని అన్నది కాదు. మా డాడీకి ఓట్లేయండి ప్లీజ్, ఒక్కసారి ఓట్లేయండి, నేను అడుగుతున్నాను, మీరు ఓట్లేసి మా డాడీని గెలిపించుకోండి, 1000 కోట్లు మంజూరు చేయిస్తా నేను అన్నది. అయితే ఈ పాఠం ఆ బుడ్డ పిల్లకి ఏమేరక ఇప్పుడు ఈ పాఠం మల్లారెడ్డి కనుక ఇప్పుడు వీళ్ళకు ప్రేమ పాఠాలు చెప్తా అని ఎట్లా అన్నాడో ఇప్పుడు ఈ పాఠం కూడా ఆ బుజ్జికి నేర్పించవచ్చునా? నేర్పించి వాళ్ళు అన్ని స్క్రిప్ట్ కాక ముందుగాల కమ్మ మీద రాసుకొని పెట్టుకుంటారు, 4 నీళ్ళకని పోతారు, పక్కకు బట్టి పడతారు, బట్టి పట్టి వచ్చి మళ్ళీ మక్కి అవే చదువుతారు వీళ్ళు. వార్తలు నూనె చదివినట్టు. చూసుకో కథ ఎట్లా ఉందో. ఏమో వచ్చింది కాంగ్రెస్లో పదవుల బోనాంజా. మంత్రిగా అజారుద్దీన్, 2 సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా. ఎవరాలు? ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, 6 గ్యారెంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు. డిసెంబర్లో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ. మరో 2కి ఛాన్సు. రాయగోపాల్ రెడ్డి లేదా మల్రెడ్డిలలో ఒకరికి ఛాన్సు. ఆది శ్రీనివాస్ లేదా ఐలయ్యలో మరొకరికి. డిసెంబర్ కాకుంటే సమ్మర్లో. గుజరాత్ ఫార్ములా సంపూర్ణ ప్రక్షాళన. ఇప్పుడు ఒక్క మాట మనవరాల, కాంగ్రెసులో పదవుల బొనాంజా. మరి ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి అంటగచ్చిరు అంతేనా? నిన్న ప్రమాణం స్వీకారం కూడా చేసిండు. ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా. ఇప్పుడు నీకు ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ అంటే మన ఖైరతాబాద్ ఇంక వస్తుందో ఏమో మనం ఉన్న ఏరియా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో పోతేనేమో తల్లాడుతుంది ఆ ఈటుకు ఆ వేడికి మనం అల్లాడిపోతున్నాం. ఇక ఇప్పుడు బయటనేమో చలి పెడుతుంది అంతేనా? మీ జోగిపేట చలి పెడుతుందా ఎచ్చగుందా? ఓట్లు జోగిపేటలో లేవు కదా, ఆడ ఓట్లు ఉంటాడు ఎచ్చగుంటుండే. మా దామోదర్ సార్ అన్ని చల్లగా చేసి పెడతాడు. ఆయన ఎండాకాలం చల్లగా చేస్తాడు, చలికాలం గరం చేస్తాడు, ఆనలు పడితే గొడుగు పడతాడు. ఏం దోకలేదు మా జోగిపేట ప్రజలకు మాత్రం మా దామోదర్ సార్ దేవుడు. అయ్యే చల్లగా బతకని. సరే, మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో వేడి కాక షగలేస్తుంది. ఈ టైంలోనే మరి ఏదో అజారుద్దీన్ మంత్రి పదవి అన్నారు. అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మైనార్టీ కోళ్ళాగలు కొన్ని కోళ్ళాగలు అటున్నాయట, కొన్ని కోళ్ళాగలు ఇటున్నాయట. మరి ఇటు ఉన్న కోళ్ళాగలు ఒకతాటికి వస్తాయా? ఎందుకంటే మైనార్టీ కోళ్ళకు మంత్రి పదవి వచ్చింది కదా. అంటే ఏమైనా ఈ ప్రభావం ఏమైనా కనపడుతుంది అంటవా? ఇప్పుడు ఓట్ల కోసమే ఈయన తీసుకున్నది అనుడు ఏదో మన ఆత్మతృప్తికి వెళ్ళబోస్తున్నాం తప్ప దానికి దీనికి సంబంధం ఏమున్నది? మంత్రి పదవికి ఎలక్షన్ ఎట్లా కూడా ఓట్లు కాంగ్రెస్ కే గెలుస్తాయి. గిసుంటి చిల్లర దందలు చేసేదైతే ఇక కాంగ్రెస్ వాళ్ళకి రావు. అది ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి, దానికి వాళ్ళ పేర్లు మనకి ఎందుకని వేరే పార్టీలు ఉన్నాయి అవి. ఇది అంతా చెయ్యడు. ఒకటి ఎందుకంటే అజారుద్దీన్ కి ఇచ్చింది అయితే నా లెక్క ప్రకారము ఆయన ఇంతకు ముందు క్రికెటర్ కదా, క్రికెట్ ఆడిండు కదా. ఇప్పుడు ఆటకు సంబంధించిన శాఖకు దాన్ని చూసుకునేటోళ్ళు కావాలి. ఇప్పుడు ముందే ఆగం ఉన్నది పరిస్థితి అని ఒక మంత్రిని పెట్టిండు. సమయం వచ్చింది పెట్టిండు. కానీ ఈ ఎలక్షన్లకు దీనికి ఇక మస్తు అనేటోళ్ళు అంటారు కానీ అది కాదు కాక అట్లా లెక్క కాదు. పడతాయి ఓట్లు, ఓట్ల కోసమే వేసిండు అనేం కాదు, ఎట్లా కూడా ఓట్లు పడతాయి అంతేనా? అంతే. మైనార్టీలు అంతా ఒకటైతారా అని
మైనార్టీలు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మన నవీన్ యాదవ్ కు ఓటేస్తామని లెక్క మీద ఉన్నారు మైనార్టీలో. అప్పుడు సల్మాన్ అన్న ఉండే ఆయన ఎంబడి పోతుండ్రి. ఇగో దేవుడు దేవుడు అనుకొని పోయిండు. దేవుడు తీసుకపోయి ఏం చేసిండు, పెద్ద కాలువల పడేసిండు. ఆ దేవుడే అమ్ముడు పోయిండు పూజారికి. ఎవరన్నా నమ్ముతారు? ఇక దేవుడు దయమైంది అన్నప్పుడు ఇక దయమే దేవుడు అవుతాడు కదా. ఏది ఉన్నమ్మకు నవీనన్న మా గల్లీలో పుట్టిన పిల్లగాడు, మా పిల్లగాడు మా కళ్ళ ముంగొట్టుంటాడని నవీనన్న కోట్లు గుద్దుతామని వాళ్ళు ఎప్పుడో ఈ శారం చేసుకున్నారు. ఈ పిచ్చి వాళ్ళందరూ ఏమేమో కథ నువ్వు చెప్పినట్టుగా కామెడీలు గీమిడీలు చేసుకుంటా తిరుగుతున్నారు గాని ఇది మొత్తం ఒక్క దిక్కు అవుతుంది కాక. నువ్వు చూడు 14 తారీఖు నాడు. సరే, ఈ భాగవతం ఇట్లా ఉంది. ఇగో జూబ్లీ హిల్స్ ఇటు ఓ వైపు సీఎం రేవంత్, ఇంకోవైపు కేటీఆర్. ఇక నిన్న షేక్పేటలో పోయి నేను షేక్ చేసిన అని ఆయన అంటుండు. ఇక నేను కృష్ణకాంత్ పార్కు ఇటు ఎల్లారెడ్డి గూడకు వచ్చి నేను జనాల ఎగదుగా మొత్తం పోగొచ్చినా ఇటే మలుతుంది గాలి అని ఈయన అంటుండు. ఇప్పుడు ఎట్ల సంగతి మరి? నిన్న రేవంత్ రెడ్డిది బాగా ఊపిందా సభ, రాముల్దా? రేవంత్ రెడ్డి బాగా వచ్చింది, మస్తు వచ్చింది జనాలు. అంతేనా? ఏం చెప్పిండు? ఏమదంటే ఇప్పుడు జనాలకు పైన ఉన్నది రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ కొన్ని రోజులల్లనే చేస్తానలా దాన్నిట్లా ఆల్రెడీ సగం చేసినాయి. ముఖ్యంగా గరీబోళ్ళకి ఏదైతే దగ్గర ఉంటాయో గరీబ్ గాన్లకు బస్ సౌలత్ గాని, కరెంట్ సౌలత్ గాని, మళ్ళంటే సన్న బియ్యం గాని గరీబోలకు ఇవన్నీ చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా కొలువులు ఇచ్చిండ్రు. పాపం వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటారు చూడండి, గాలకు మనల్ని పక్కకు పోతే మనము అబ్బా అనుకుంటుంటాం, అవునా కాదా? కానీ వాళ్ళకు పోలీస్ నౌకలు ఎసుంటి గౌరవం నౌకలు ఇస్తున్నారు వాళ్ళకు. అసుంటి చేస్తున్నాడు. ఏదైతే కావాలనే ముందు కావాలనో అది చేస్తున్నాడు. ముందుగా మన అన్నం వండుకున్నామంటే ఉడుకుడుకు భూమి మీద కారం కూడా వేసుకొని తినొచ్చు. నువ్వు అన్నమే ఉండండి, ఎంత చికెన్ వండినా మటన్ వండినా ఏం పెట్టుకొని తింటావు? గట్లా ఈయన కూడా ఏం కావాలనో గవి ముందు చేసి పెట్టిండు. ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా. ఈ స్కూటీలు గాని, మన కళ్యాణ లక్ష్మి గాని, మన పింఛన్ గాని, ఇప్పుడు కొలువులు పోరగాన్ల కొలువులు, ఆ ముసలానికి పింఛను శాంక్షన్ చేస్తాడు. ఆ ముసలాన్ జీవితం అవసరమా? పొలగాని జీవితం అవసరమా? పొలగానికి కొలువు ఇచ్చిండు అనుకో, ఈ ముసలాన్ని కూర్చోబెట్టి నడుపుతాడు. అంతే. గసుంటి ఇక్మతులు రేవంత్ అన్న చేస్తే ఈ మంచి పనులు చేస్తుంటే అలా కోరో బుద్ధి కాక బట్ట బురదలు అద్దుతున్నారు, మీద పడేస్తున్నారు. గసుంటి లెక్కలు బట్ట బాస్ లెక్కలు చేస్తున్నారు. కాదు ఇప్పుడు జూబ్లీస్ లో ఇటు మరి ఆమె ఏడుస్తున్నారుగా. ఆమె ఏడుస్తున్నది ఎందుకనంటే మొగడు చచ్చిపోయే పాపం ఏ ఆడదానికన్నా పుట్టేడు దుఃఖం ఉంటది. ఆ దుఃఖం మోలు కూడా తీరరు. అబ్బాయి చచ్చిపోయినా మర్చిపోతాం కానీ మొగడు చచ్చిపోతే మరవం మనము. అసలుంటే ఆమె బయట ఏమోదో ప్రజలకి వస్తే ఆమెకి ఇట్లా వణుకు ఉడుతున్నది పాపం. ఏం మాట్లాడాలి ప్రజలతో? గోపిని ఆమెను ఎంత మంచిగా కుమారంగా మారాని లెక్క చూసుకొని పెంచిండు ఆమెను. ఇంట్లో ఏం తెలియని ఆమె తీసుకొచ్చి మొన్న నేను చూస్తే తెలుస్తుంది రోడ్ల మీద ఆమెకు నడవనికి వస్తలేదు. ఆ రోడ్ల మీద పూల పాన్పు మీద నడిపించిండు మా అన్న పాపం వద్దునేకు. ఆమె తీసుకుపోయి అట్లా నడిపించి ఈ గల్లీలా ఆ గల్లీలా తీసుకుపోయి నిలబెట్టి గిలతో గాలతో మాట్లాడంటే ఎత్తు శీతులు తెలియని మనిషి ఆ మైకురాలు. వీళ్ళేమో వీళ్ళ స్వార్థంకు వీళ్ళు కబ్జా పెట్టుకున్న కాయిదాలు వాళ్ళ దగ్గరనే ఉండే, వీళ్ళు చేసిన దోపిడీలు అన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండే. ఇంకా ఎట్లా పట్టుక రావాలంటే సునీతమ్మను ముంగడికి నువ్వు కాల ముందుగాల వెనకకి మేము ఇంట్లోకి జోరుతాం, మాకు కావాల్సినవి తీసుకొని బయట పడతాం అని ఇక్మత్ చేసిండు మన రామన్న. రామన్న చేసిన డ్రామాలు అందుకే ఆమె ఏడుస్తుంది. సరే, ఆ కథ అట్లా ఉంది. ఇదేంది మనవరాల అధైర్యపడొద్దు, అందరినీ ఆదుకుంటాం. వరి పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రైతుకు ఎకరానికి 10,000 అందజేస్తాం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం. మెంతా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల తీవ్ర నష్టం జరిగింది. నాలాలను కబ్జా చేసి అడ్డంకులు సృష్టిస్తే ఎవరిని వదలొద్దు, సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్నింగ్. అయితే ఒక మాట, వెనకడికి అప్పుడు ఒకసారి ఈ కేసీరావు రాజ్యం ఉన్నప్పుడు ఈ ఖమ్మము, వరంగల్, కరీంనగర్ ఇక్కడ మాత్రం ఈ గాలి ద్వారాలు వచ్చి మామిడికాయలు, వరిసేన్లు, మొక్కజొన్న, చెడ్డ, పడ్డ, గొడ్డు, గోద, వరిసేన్ల కాంచి అడ్డం అనుకున్నాయి ఆ గాలికి. అంతేనా కదా? అయితే ఈ రేవంత్ అది మన కేసీరావు ఏం చేసిండప్పుడు గాలి మోటార్లో పైన కట్టిండు, సర్దిపోయి పెట్టుకుండు. అయితే నేను వస్తున్నా అని పోయినాక ఆడికి పోయినాక నేను సర్దిపువ్వ తినే లోపే
నేను సర్దిపువ్వ తిని మళ్ళీ మా ఇంటికి పోయే లోపే పైకం పడుతుంది మీ అకౌంట్లల్లా, మీకు నష్టపరిహారము ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండు. పడ్డదా మరే అది? పడ్డాయి. ఏ కేసీరావు చెప్పినప్పుడు పడ్డాయి. అలా మంత్రుల ఎమ్మెల్యేల అకౌంట్లో పైసలు పడలేవా? నష్టం కిందికి పడలేవా? పడ్డాయి. కేసీఆర్ కాక చెప్పినాయి అన్ని నిజాలే. పడ్డాయి. కానీ మనకు కాదు, వాళ్ళకు పడ్డాయి. ఎవరు పడ్డాయి? ఎమ్మెల్యేలకు మంత్రులకు ఈ శాంక్షన్ చేయించుకున్నాడు, వాళ్ళకు పడ్డాయి. వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నాడు. మరి ఏ ప్రజలకు పడ్డాయి? అసలు ఈ జరిగింది ఎందుకు? అసలు ఆ తుఫాను ఆ వరదలు దేనికోసం వచ్చినాయి? ఆడ ఇంత గుంట లేక ఖాళీ జాగా అనడంగానే అది కబ్జా పెట్టుకోవాలి. ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో బినామీలు పెట్టాలి, ఏ డ్రైవర్ కో ఏ పిఏలకో బినామీలు పెట్టాలి, కబ్జాలు పెట్టుకోవాలి. ఇక తుఫాన్లు వరదలు రాకపోతే ఇంకేమొస్తాయి? మరి ఏంది కావచ్చు ఈ వరంగల్ మొత్తం ఇట్లా పాడైపోతుంది అంతా? అదే కాక కబ్జాలు ఎవరు పెట్టిరు కబ్జాలు? టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉండ్రి. ఊరికి పాలు పెట్టే భూమి అంటవా? పాలు పెట్టిన కబ్జాలకి 10 పరిస్థితి వచ్చింది. మరి ఇన్నేళ్ల కింద లేని పరిస్థితులకి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కబ్జాలు పెడితే ఈ ఎట్లా ఎందుకు మునిగిపోతుంది? కబ్జాలు పెట్టుకుని అట్లా కట్టడాలు ఇల్లింగులు అన్ని కట్టుకునే నీళ్ళాడ నిలబడితే చెప్పు. ఇదా సామాన్ పెట్టుకుంటే నువ్వు ఏడవంటావు, బయటనే కదా. అయితే చెరువును కబ్జా పెట్టి వాళ్ళు 10 మంది కబ్జా పెట్టుకొని 10 మంది కోటీశ్వర్లు అయితే 1000 మంది బీద ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు. అయ్యో దానికి మళ్ళీ వాళ్ళు చేసిన కథకి మళ్ళీ మన కేసీఆర్ కాక చేసిన కథకి మళ్ళా నెత్తి నొప్పి మొత్తము మన రేవంత్ అనేది భరిస్తున్నాడు. ఏం చూడకో ఎకరకు 10,000 ఇస్తాడంట. మరి ఇప్పుడు ఈయన మరి మాట మీద ఇచ్చేనా పెద్ద మనిషి? ఇస్తాడు. ఈయన మాట ఇచ్చినట్టు ఇస్తాడు. అంతేనా? ఇస్తాడు. ఒక వెనక ముందు కావచ్చు, అది ఎవరికైనా సాధ్యమే గాని ఇస్తాడు. ఎకరకు 10,000 ఇస్తాడంట. మళ్ళీ అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఏమన్నా అయితే చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడంట. ఇస్తా అన్నాడు. సరే ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇంకేముంది? హైదరాబాద్ వీధుల్లో రై సిటీకి 2000 ఎలక్ట్రిక్ బస్సులు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడంతో మరో అడుగు. మా పచ్చ బస్సులు మనలో వస్తున్నాయా? వస్తున్నాయి. బండ్లన్నీ పోతాయి, రైలు పెట్టెలు. అయ్యా ముంగడ బస్సు వెనక పొగ ఎనుకున్నోడికి ఏమన్నా గానీ కళ్ళు కనబడకుండా అదే బస్సుకు పోయి గుద్దుకున్నా సరే పోయినాయి. అసలు బస్సులన్నీ పోతాయి. ఎందుకంటే మనం కూడా రాను చదువుకున్న పోరగాళ్ళు ఎక్కువ అయినరు. మన దగ్గరకి ఇస్తుంటే గిట్లున్నదని చెప్పి పక్క దేశంకు పోతున్నాడు. మన దేశం మనం మంచిగా చేసుకుంటే మన దగ్గర చదువుకున్న పోరగాళ్ళు తెలియమంతులు అందరూ మన దేశంలోనే ఉంటారు. మనమే బాగుపడతాము. మన దేశానికి ఎవరైనా బతకనికి వస్తారు అంటే గిసుంటి చిన్న కొన్ని తీసేయాలి. ఇప్పుడు ఎంత మంది రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు ఈ పొగల వలన. అంతే కల్తీ ఇంధనం వలన నడిపించే బస్సులకి ముంగడ బస్సు పోతే ఎంతగానో పొగ వస్తుంది. పొగ మింగినోనికి ఎంతమంది బ్లడ్ క్యాన్సర్, ఎంతమంది లెన్స్ క్యాన్సర్ వస్తున్నది, ఎంతమంది దగ్గుదమ్ము టీబీలు వస్తున్నాయి. కండ్లు కనవాడికి ఎంతమంది పోయి బస్సులో ఇంకా ముంగట ఉన్న వీటికి గుద్దుకుంటున్నారు. ఇవన్నీ పోవాలంటే గిస్తుంటి బస్సులు రావాలి. అయితే ఇప్పుడు ఢిల్లీ నాట ఎరికేనా నీకు ముచ్చట? ఏం ముచ్చట్ను నువ్వు చెప్తే ఇంత. ఢిల్లీలా కాలుష్యం మొత్తం పెరిగిపోయి మళ్ళా ఆ పొగ నిన్నమన్న దీపావళి పండుగగా దీపావళి పండుగకు ఊకుంటాయి కోళ్ళాలు. అగిపుల గీర బాంబు వేలువ, అగిపుల గీర బాంబు వేలువ చుట్టుకపోయిందట. మబ్బులు ఎట్టుంటే అట తయారైందట. గీడున్న మనిషి గాడున్న మనిషికి అవుపడుతుంది అట. పోటీ పెరిగి నువ్వు 10,000 కాలుస్తా, నేను 15,000 కాలుస్తాను. నాకు ఏం లేదంటే నా కొడుకు మొన్న దీపావళికి 5,000 పటాకులు కాల్చి చెప్పనా నువ్వు అందరు చూస్తారు. నువ్వు మళ్ళీ బుద్ధిగల్లా మాటలు చెప్పి నీ కొడుకు కాల్చిందంటే నువ్వేటే కాలంలో చెప్పిలా ఓలింటున్నారు కాక. మనము బంద్ చేస్తే అవి బంద్ చేయాలి, ముందు మొత్తానికే బంద్ చేయాలి. అవి బంద్ చేస్తే గిసుంటి జరిగాయి మొత్తమే బంద్ చేయాలంట. మొత్తమే బంద్ చేయాలి. గసుంటి బాంబులే తయారు చేయద్దంట. తయారు చేయదు. అయితే అందుకనే ఢిల్లీలో మొత్తం ఈ కాలుష్యం పెరిగిపోయి ఇక రంగా దుమ్ము ధూళి ముక్కు మూతి అంతా ఇదైతుంటే ఏదో గాలి మోటార్లతోటి అది ఆక్సిజన్ కొట్టించిండ్రు, నీళ్లు ఆన కొట్టిపించారు. ఆన కొట్టిపిస్తే కాలుష్యం పోలుష్యం ఆ పొగ అంతా అడుగు పచ్చిపోతుంది అని మీద ఉన్నదంతా గాలిలో కలిసిందంతా. అంతే పక్క రాష్ట్రంలో అయినప్పుడు మనకెంత దూరం ఏమో మొత్తం బంద్ చేపియాలి కాక. ఇవన్నీ కాదు, ఈ మంచిదే అంటావు. మంచిది, మంచి నిర్ణయం అంటావు. మంచి నిర్ణయమే. మన కాలుష్యం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది, ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది మనకు. ఇదేంది కర్రెగుట్టల్లో మరోమారు తుపాకీల మోత. ఇప్పటికే కర్రెగుట్ట ఎర్రగుట్ట అయిపోయింది అని చెప్పుకున్నాం.
మళ్ళా ఇడ్మా ఉన్నాడన్న సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు. ఇరువైపులా కాల్పుల మూత, ఇరువైపులా ప్రాణ నష్టం లేదంటున్న భద్రతా బలగాలు. ఖమ్మం ములుగులో టెన్షన్ వాతావరణం. ఎట్లా ఈ ఇడ్మా ఉండడానికి మళ్ళా ఏదో కొంతమంది నిన్న లొంగిపోయినట్టుగా. లొంగిపోయినరు వాళ్ళు, షరతులు పెట్టి లొంగిపోయినరు. అట్టనా? మరి ఇప్పుడు ఇది ఎట్లా అంటావు? మరి ఇప్పుడు ఇది మంచి పద్ధతి అంటావా? మావోయిస్టులు ఉండడం ఎక్కడ మంచి కాదు కదా. అంతేనా? మనము వాళ్ళను వాళ్ళ పెట్టిన నిబంధనలు సరైనవి అయితే గనక వాళ్ళని మా జనజీవన స్రవంతిలో కలపడమే మంచి కాదు. ఇప్పుడు వాళ్ళు జనాల కోసమే తిప్పల పడుతుర్రు, జనం కోసం మేము బాధపడుతున్నామని చెప్తారు వాళ్ళు. మరి జనాలకు మంచి చేస్తే మనం వాళ్ళు ఎందుకుంటారు? మనం జనాలకు మంచి చేస్తే వాళ్ళు ఉండనే ఉంటారు కదా. నేను అదే అంటున్నా. అదే అందుకే ఏళ్ళతోనే వీకేయాలి. ఈ కొమ్మలు చిగురు చిరుగుతే కాదు, ఈ లొంగిపోతారు, ఇంకొక దళం వస్తుంది. మొత్తమే లేకుండా చేయాలంటే ముందుగా మన ఇంట్లో చక్క పెట్టుకోవాలి. అది కథ. అది చూసుకో. ఇకపోతే ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. అమ్మని దండం పెట్టి వచ్చింది కిషన్ కోల్యాగు. ఎర్రగడ్డ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అమలు చేయకుండా ఓట్లేయాలని అడిగే నైతిక హక్కు ఆ పార్టీ కార్యకర్తలకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరకు 6 గ్యారంటీలు పండుకునే అంటుండగా కిషన్ రెడ్డి. నిజమేనా? పండుకున్నాయంట. కేంద్రంలోనే ఉన్నాడు కదా. రేవంత్ వండబెట్టిడు. కిషన్ రెడ్డి అన్న కూడా మీద కుర్చీలో కూర్చున్నాడు కదా, ఆయన ఆడ నిద్రపోతున్నాడు. లేపుకరమ్మని ఏమి లేపుకోరావాలి? ఆయన గ్యారంటీలను లేపుకరమ్మని ఆయన. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఆ గ్యారంటీలు ఆల్రెడీ లేపుకొస్తారు. కాలెందుకు లేపుకొస్తారు అని అంటే ఆ ఇచ్చిన ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఎన్నేళ్ళు చేసింది? 120 నెలలు చేసింది. 10 చేసింది. మరి రేవంత్ అన్న వచ్చి ఎన్ని నెలలా ఎన్ని చేసిండు? నేను ఇంత ముందు కూడా చెప్తే కదా, మనకు ముందు ఏం కాలే అసలు. మొత్తం పుండబోకలన్నీ అదొకపై ఖాళీ జాగిట్స్ పెట్టి పోయిండ్రు తెలంగాణను మన రేవంత్ అన్నకు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ ముందుగా తెలంగాణ వచ్చినప్పుడు నిండుకుండా తెలంగాణ తల్లి విగ్రహం మార్చిండ్రు అంటారు కదా. ఆ తెలంగాణ తల్లి చేతిలో ఏమేముండని అన్ని తీసుకొచ్చి మన కేశవర్ధన్ కాక చేతిలో పెట్టిండ్రు జనాలు. నువ్వేం చేసినావు? ఉల్టా ఖాళీ లొట్టపీసు గిన్నెలు తీసుకుపోయి నువ్వు రేవంత్ అన్న చేతిలో పెట్టినావు. దాన్ని చదువుకోవాలి, మొత్తం చేయాలన్నట్టు టైం పడుతుందా పట్టదా? బజార్లకి బియ్యం కొనకరావాలి, బోరింకి నీళ్ళు కొనకరావాలి, చేనులో కూరగాయలు నింపుకరావాలి, వంట చేసి కొడ్డీయాలంటే టైం పడుతుంది చెప్పు. మనం ఒక్కింటికే గిన్ని కథలు పడితే రాష్ట్రం మొత్తం చేయాలి, ఆయనకు టైం పట్టదా? బడ్జెట్ సవరణ చేసుకోవాలి, ఎన్ని ఉంటాయి. కొన్ని ఎలక్షన్లు అయిపోలేవు, నువ్వు పెట్టిన సంక్షేమ పథకాలు అట్లనే ఉన్నాయి, నువ్వు మళ్ళీ ఓట్లకు వస్తావు అని అంటే నన్ను ఒక లెక్క ఉంటది. టైం ఉన్నది, మనం సహకరిద్దాము. నిందలు పెట్టేటోళ్ళు ఇప్పుడు నువ్వు రేవంత్ అన్న మీద మాట్లాడుతున్నావు. నువ్వెందుకు నువ్వు రేవంత్ అన్నకు సపోర్ట్ చేస్తలేవు? నీకు అయ్యేది నువ్వు చేసే శక్తి నీ చేతులు ఉన్నప్పుడు దేనికి సపోర్ట్ చేయాలి కిషన్ రెడ్డి? ఇప్పుడు కొన్ని విషయాలు బీసీ రిజర్వేషన్ వచ్చింది మొన్న, అది ఎవరు చేయాలి? కేంద్రమే కదా. కేంద్రం చేయాలంటే మీరు ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరట మేము రిజర్వేషన్లు ఇస్తామని. చెప్పిందంటే కేంద్రం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టగా బీసీ ఇస్తామన్నాడు. సరైన న్యాయమే కదా, న్యాయబద్ధకమైన డిమాండే కదా, అన్యాయంది కాదు, అది కానే కాదన్న మాట కాదు. అయ్యేది కూడా మీరు చేస్తలేరు, కాళ్ళలో కట్టలు పెడుతున్నారు. ఇంకొకటి మీరు హామీ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇస్తే మేమేట చేస్తామని ఏదైనా ప్రజలకు అది ఉపయోగపడతాదా పడదా? నువ్వు ఉన్నావు ప్రజల కోసమే, కేంద్రంలో ఎందుకు కూర్చున్నావు? రాష్ట్రంతో కాని కొన్ని పనులు నేను కేంద్రంకి ఏం చేస్తాను, కేంద్రంలో కూర్చున్నావు. ఇప్పుడు ఇలా రాష్ట్రంలో ఉన్న రేవంత్ అన్న అడుగుతున్నా, రేవంత్ అన్న సొంత ఇంటి కోసమా? పిల్లల కోసమే కదా. మరి మీరున్నది కూడా మా కోసమే కదా, కేంద్రం ఉన్నది కూడా మా కోసమే, రాష్ట్రం ఉన్నది కూడా మా కోసమే. మరి అట్లాంటప్పుడు నువ్వు రాష్ట్రంలో కొన్ని కానీ కేంద్రంకి నువ్వు శాంక్షన్ చేసుకురావాలే కదా. మొన్నటికి మొన్న రైతన్నలు, రైతులేంది మనం బతుకుతామా? రైతన్నలకు యూరియా కోసం ఎంత కష్టం అయింది. ఉన్న యూరియా అంతా అక్కడ ఆపేసుకున్నావు, ఎవరితో చేతులు గడిపినావు నీకే తెలియాలి. అది అక్కడ రాకుండా ఆఫ్ చేసిండ్రు. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిండు, యూరియా బంద్. యూరియా కోసం ఇంత ముందు ఎన్ని కష్టాలు పడలేరా రైతులు? చూడలేమా? ఇంత పొడవున చెప్పులు, ఆధార్ కార్డులు బస్తాలు లైన్ లో పెట్టి పండుకొని నాన్నే రొట్టె కట్టుకొచ్చుకున్న దినాలు లేవా? కానీ ఇప్పుడు రేవంత్ అన్న మీద పెట్టిండ్రు. అట్లా కొన్ని కేంద్రం కూడా కావాలని చేస్తున్నది, మంచి పని చేస్తుంది ఒక మనిషి అంటే వెనక పట్టి గుంజేటోళ్ళు ఎంట్రకాయలు మస్తున్నారు. అట్ట చెప్పరాదు. అయితే స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని,
ఇక్కడ దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేసిండట. ఇంటింటికి వెళ్ళి శుక్రవారం ప్రచారం చేసిండట. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని ఇక్కడ పోటీ చేస్తుందో అంటారు. నిజమేనా? ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ వాళ్ళకు అక్కడికి వచ్చే మాటలు నెంకొని మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ లో ప్రజలకు కూడా తెలుసు. ఇగో నువ్వు అన్నం పెడితే నీకు అటకాయించకపోతే నన్ను అటకాయిస్తారా? నువ్వు మంచి నీళ్ళు వేయకపోతే నువ్వు ఇన్నేళ్ళు 2-3 సార్లు గెలిపించుకున్నాక వాళ్ళ దిక్కు తిరిగే చూడకపోతేవి. వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, మళ్ళా నిన్నే ఎందుకు ఎంచుకుంటారు? అట్లా జరుగుతుంది. కానీ ఈ మంత్రి పదవులకో ఇంకా ఏదో రిజర్వేషన్ దానికో దానికి సంబంధమే లేదు. అంతే అంటవా? అంతే. అయితే మరి ఇప్పుడు బీజేపీ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ గలీల కుస్తీ పడతా ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు కాకాయిలు. అదే అంటవా ఇక కథ? ఇదేంది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, కామెడీ స్కిట్స్ కథ అయిపోయింది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. ఎండి జహాంగీర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని తలసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఎర్రజెండా కోల్లాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. అవుతుందా పని? అయితే ఎందుకు మొత్తానికే కొట్టుకోపోయిన వాళ్ళకు 10,000 ఎకరంకి ఇస్తా అన్నప్పుడు రైతులు నష్టపోతే ఆదుకుంటా అంటున్నాడు కదా, ఇవి కూడా ఆదుకుంటాడు. మరి ఆ నాణ్య ఓట్లు మొలకెత్తే కొంటారా? మొత్తానికే పోయిన వాటికి కూడా పైసలు ఇస్తారు. మొలకెత్తిన ఇవి కూడా కొన్ని వీటికి ఉపయోగిస్తారు కాక. ఇవి ఒక పిండి రూపంలో ఏదో చిరుధాన్యాలు వస్తువులు ఉంటాయి వాడుకునేటి, దానికి వరికి సంబంధించినవి, అట్లాంటి దానికి కూడా వాడుకుంటారు వీటిని. ఎక్కడికేని రేవంత్ అన్న నష్టమైతుందా లాభం అవుతుందా? రైతుకు నష్టపోవద్దు, రైతు కడుపు చల్లగా ఉంటేనే మన కడుపు నింపుతాడు రైతు. సరే, ఈ ముచ్చట ఇట్టుంది. ఇంకేంది వచ్చింది. 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరిన ఎంఐఎం నాయకులు. అమ్మా చూస్తున్నా బాబు. అదే కనుక కాంగ్రెస్ లో చేరింటే వీళ్ళు ఏమంటుండ్రి? కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అంటుండ్రి. మరి చెప్పలేనా? వీళ్ళు చేస్తే చేసిందంతా సంసారం అవుతుంది, ఈతలో చేస్తారేమో విచారం అవుతుంది. గట్లుంటాయి మన డ్రామా రావన్న కథలు మాటలు. చదువు అది ఏందో. 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పలువురు ఎంఐఎం నేతలకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాడు. అదే నేనే లొంగను నిన్నంట, నేనే దొంగ నేనే లంగ నిన్నంట. గట్లుంటది మన కేటీఆర్ అన్న కథలు. మరి ఎట్లా ఈ కోళ్ళాగలు కొన్ని అడజారినాయి అట, ఆ పెద్ద కోళ్ళాగా ఇటు అన్నా గానీ కొన్ని బుడ్డ కోళ్ళాగలు పోతున్నాయట. మరి మస్తు పైసలు ఉన్నాయే కాకాల దగ్గర, ఎన్ని సుట్కేసులు అన్నా వాడేస్తారు. గీనెవరో ఉండే నాకు కన్సు బాగా అంతలేదు. ఓ ఎక్కడిది కోళ్ళాగా? అయ్యా ఓ అమ్మా, పోషారం కోళ్ళాగా. అయ్యా పోషారం కోళ్ళాగా ఈ ఇంట్లో ఉన్నట్టుండేగా. చెయ్యి గుర్తులో ఉండే కాంగ్రెస్ లో ఉండే అందులోకి నీళ్లకు ఆయన ఏది కూడా చెప్తలేడు. ఈ కోళ్ళాగా ఆడ మీటింగ్ అయితే ఆడ కూర్చుంటుంది, ఈడ మీటింగ్ అయితే ఈడ కూర్చుంటుంది. ఏంది కథ? గోపి గొడమీది పిల్లి. ఓ అమ్మా ఓ పోషారం ఏంది నీ భాగవతము? నిన్నమోనా చూడు ఎట్లా చూస్తుండు. ఇంటున్నా డ్రామారావు, నీ మాటలు ఇంటున్నా, నీ సంగతి చెప్తా, నువ్వైతే మాట్లాడంటున్నాడు. ఇక చూడు ఎట్లా చూస్తున్నాడు. అవునుగా అటు చూస్తుండు. ఇంటున్నా అంటున్నాడు ఆయన వెనక కూర్చొని. ఇప్పుడు ఇంతకు దానికి ఇంకా పానం తావన వల్లే లేదు జాగ దొరకలేదు, తావరం చేసుకోలేదు ఆడ. ఇంకా పోషారం శ్రీనివాస్ రెడ్డికి ఇంకా పానం తావన వల్లే అంటే మరి మీది మాటకే వచ్చిందా ఎట్లా? ఇవన్నీ నాటకం. ఈ బీఆర్ఎస్ వాళ్ళ నువ్వు ఒక్కల నమ్మలెక్కలేదు కాక. ఏడుంటారో తెలియదు, ఏడ గుంతలు తగ్గుతారో తెలియదు, ఏడ పబ్బం గడుపుకుంటారో తెలియదు. గీ కోజాగా ఏంది? ఇదే కదా కోజాగా. రంజిత్ రా. అవు కదా
ఓ అమ్మ ఇది ఇది అటు ఇటు అటు ఇటు ఇది దీని ఇది ఆలోచనలో పడ్డాడు. నేను ఎక్కడ మాట్లాడాలి, ఏం లేదు ఆలోచించుకుంటున్నాడు. చూడడా చూడు ముఖంలో, ఆయన ముఖంలో ఎన్ని మాటలు వినబడుతున్నాయి చూడు బయట. అవునవునవును. నేను ఒకదాన్ని ఇడికి వస్తే మళ్ళీ రేపు నాకు అక్కడ కథ అసలు ఏం జరుగుతుందో అని ప్లీజ్ లా చూస్తేనేమో లేవు మరి ఇటుందునా ఈ లెక్క మీదకేని. రేవంత్ రెడ్డి ఆయన అయితే మంచి మంచి పనులే చేస్తున్నాడు, మా నాయకుడు చేయని కూడా చేస్తున్నాడు. గట్టు పోతే ఇటు సుట్ కేసులు వస్తాయా రావా, ఇటు ఉంటుందంటే అటు ఇక వాళ్ళు ఆయన ఆలోచనలో వాడి మనిషే ఉన్నాడు, మనసు లేదైనా లేదా అవుపడుతుంది. అదే ఇక పోషారం శ్రీనివాస్ రెడ్డి అయితే చూసుకుందాం ఇట్లా పెట్టిండు మోర, ఇట్లా పెట్టి చూస్తుండు ఆయనని. అమ్మని సాయిరంగా రాజకీయం చేసిన నాకు రాలేవయ్యే డ్రామాలు గీసుంటే డ్రామాలు అని ఆలోచిస్తున్నాడు ఆయన. అది ఇప్పుడు వీళ్ళకి పానం అటే ఉందంటావు. అయ్యా రాజకీయం అంటే ఎటువంటి రాజకీయం తయారైంది. ఓ ఎక్కువ కవితక్క కనబడుతుంది, చూద్దాం ఉండి ఏమన్నా. ఆహా ఉయ్యాల పోరామా ఉయ్యాలో కవితమ్మ వచ్చిందే ఉయ్యాల. ఎక్కడ ఉయ్యాల దేకిలింగే ఉయ్యాల పోయినాయి మీ కాలంలో, ఇప్పుడు మా కాలంలో దేకిలింగే పోయినా ఉయ్యాల. ఓ అమ్మా ఇప్పుడు ఆడికి వచ్చింది ఆ కథ, వచ్చింది డ్యాన్స్లోకి వచ్చింది. ఇక ఎకరానికి 10,000 కాదు 50,000 ఇవ్వండి అని చెప్తుంది. మాటలకి ఏమి పైసలు పెడితే వచ్చేటి ఉన్నాయా మాటలు. మానవతా దృక్పథంతో రైతన్నలను ఆదుకోవాలి. మస్తు చెప్తా. ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ ఆటరా దేవుడు. ఉంటది మా యొక్క మాటలన్నీ ఇంత లంబాష మాటలు కోటలు దాటాయి, శాతలు మాత్రం మన గడియలు దాటాయి. మరి ఏం చెప్తావు కవితమ్మకు? కవితమ్మ వచ్చింది, ఈ కవితమ్మకు ఏం చెప్తావు నువ్వు? కవితమ్మ బాపు ఉన్నప్పుడు రైతులకు ఏమేలుగా పెట్టిండే కాక ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నది గాని మనం చెయ్యం గాని మందికి చేయమని చెప్తాం అన్నట్టు ఇప్పుడు వచ్చి వివరం చెప్తుంది. గియక్క నువ్వు నీ అయ్యకి అంత మంచిగా చేస్తే నువ్వు గా ఇంట్లోకి ఎందుకు బయటకు వస్తేవి? నీ అయ్య దగ్గర పోయి చెప్పరాదు బాపు, నువ్వు ఇంట్లో కూర్చోనకే ఓనాడు బయట రైతులు ఆగమవుతున్నారు, పొరగాలాగమవుతున్నారు కొలువులు రేక. నువ్వు ఏందో మళ్ళీ రేవంత్ నాకు జర అనుభవం తక్కున్నది ఇక నువ్వు పోయి చెప్పు అని అన్నకు పాయ మరి అయ్యకు. కొత్త వేషం కట్టింది ఏమోదో ఏమో అవగాని కాక నువ్వు బాగా గమనించు. ఈమె ముందుగాల తెలంగాణ అమ్మ ఇట్లుండే ఇట్లా నాలెక్క ఇంటర్కలు వేసుకొని ఫ్యాషన్ గా ఉంటుండే, అప్పుడు ఎక్క ఫ్యాషన్ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ కొత్తగా పెట్టింది మన రేవంత్ అన్న తెలంగాణ విగ్రహం అవన్నీ తీసేసి. అది ఎందుకు తీసేసి తెలుసా? విగ్రహంకు అప్పుడున్న తెలంగాణకు అన్ని ఉండే, ఇప్పుడున్న తెలంగాణ ఖాళీ తెలంగాణ బోసిపోయిన తెలంగాణ అయింది కాబట్టి అమ్మ కూడా గిట్లుందని చెప్పని ఒక విగ్రహం పెట్టిండు కదా. ఇప్పుడు గీయక్క కూడా సేమ్ గట్ల నేషం కట్టుకున్నారు చూడు. నేను నమ్మి బీఆర్ఎస్ లో ఉన్నా, నన్ను నిండా మోపిండ్రు, నన్ను ఖాళీగా చేతులతో బయటకు వెళ్ళగొట్టిండు అని చెప్పనికి గేషం వేసుకొని వచ్చింది అక్క. కవితక్క అమ్మని దండం మెద్ది గారు నాయన. అయితే మొన్న క్షమాపణ చెప్పిందటగా అమరవీరుల కుటుంబాలకు, ఎరికేనా నీకు? ఇగో ఏమంటారా చూడు, బాజాల చెప్తాను కొడితే పెద్దింట్లో పోయి కాలు మొక్తి అని అంటే అలా నాగంకు రోడ్ల మీద ఇడిసబెడితే పెద్ద పెద్ద వయసు పోరగాన్లు చచ్చే వాళ్ళకు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, ఒక్కొక్కరి ఇంటికి శ్రీకాంత్ శారి తల్లి కుటుంబం ఎంత పరిస్థితులు ఉన్నది. ఆ పొద్దు ఆదుకోకపోతేవి ఈ పొద్దు వచ్చి నువ్వు క్షమాపణ చెప్తాలకేమన్నా వచ్చిందా? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ లగ్గమైందా? గూడు లేని వాళ్ళకి గూడు వచ్చిందా? కూడు లేని వాళ్ళకి కూడు వచ్చిందా? బాగానే వచ్చేసినావురా శ్రీకాంతాచారిని, బాగానే వచ్చేసినావు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేద్దాము, మరి వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో ఏం కథ చూద్దాము, ఏమంటుందో. ఏం పేరు? శంకరమ్మ కదా? శంకరమ్మ పేరుకు లేకుండా వాయ పాపం శంకరమ్మ. ఆ ఉసురులకు తలగాలి. నువ్వు క్షమాపణ చెప్తే అయిపోతుందా? ఆ తల్లికి కొడుకు వస్తాడు. అవు అయితే మొన్న ఈమె ఇప్పుడు జనం బాట అని పెట్టిందిగా, పెట్టి అమరవీరుల కుటుంబాలకు మేము మా అయ్య అందరిని ఆదుకోలేకపోయిండు, కొంతమందికి సాయం చేసినాం, ఇంకా కొంతమంది ఉన్నారు, నేనైతే క్షమాపణ చెప్తున్నా అమరవీరుల కుటుంబాలకు అని చెప్పింది మొన్న. నేనైతే మొత్తమే వద్దన్నా. కవితమ్మ నువ్వు వాడికి పోకు, అమరవీరుల కుటుంబాల అమరవీరుల స్తూపం కాడికి పోకు, నువ్వు వాడు దండం పెట్టకు పోకు. ఎందుకంటే మీరు చేసిన ఉద్దారకం ఆయన మీ అయ్య వచ్చి కొట్టి మళ్ళీ చచ్చిపోతారు అంతేనా? హలో బాగున్నారా అమ్మ? శంకరాక శనార్థి తల్లి బాగున్నారా? ఇక ఇప్పుడే మిమ్మల్ని ఆచేస్తున్నాం. శ్రీకాంతాచారి ఆ మాట రాగానే అయ్యో శంకరాక ఎటువా అని ఆచేస్తున్నావు. అమ్మ నువ్వు లైవ్ లో ఉన్నావు అక్క? లైవ్ ఉన్నా.
లైవ్ లో ఉన్నావు, మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. సరే చెప్పండి. అయితే ఏం లేదు కానీ మొన్న ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఈ కవితమ్మ మొన్న అమరవీరుల స్తూపం కాడికి పోయి క్షమాపణ కోరింది. నన్ను క్షమించుర్రి, మా అయ్య అమరవీరుల కుటుంబాలకు అందరినీ ఆదుకోలేకపోయిండు, మమ్మల్ని నేను క్షమాపణ కోరుతున్నా, నన్ను క్షమించుర్రి అని అమరవీరుల స్తూపం కాడికి పోయి దండం పెట్టి క్షమాపణ కోరింది. మరి ఇప్పుడు నా పక్కపొంటి ఓ మనవరాలు కూడా ఉంది జోగిపేట, ఆమె పేరు రజని. మరి అమరవీరుల కుటుంబాలకు నిజంగానే అన్యాయం జరిగిందా? ఇంకా ఇంతవరకు అంటే అప్పుడు 10 ఏళ్ల కాలంలో కేసీరావు ఏం యాలమాలు అనలేదా? కేసీఆర్ ఇంటికి ఒక 10 లక్షలు ఇచ్చిండు. ఎంతమందికి ఇచ్చిండు? అప్పుడైతే ఎవరైతే ఇంక్వైరీ చేసిరో చనిపోయిన వాళ్ళు ఉన్నారో అప్పట్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు చనిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చనిపోయారు తర్వాత గాని ఆ ఉమెన్స్ లో చనిపోయిన వాళ్ళు 500 కుటుంబాలకు మనిషికి 10 లక్షలు ఇచ్చిర్రు. మా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిర్రు. అయితే ఇప్పుడు ఈమె కవితమ్మ ఏమంటుందంటే 1200 మంది అమరవీరులు బలైతే 580 మందికి ఏమో ఇచ్చిర్రు, కతిమోళ్ళని ఇక పక్కగా పెట్టిర్రు. ఆమె అన్నది కరెక్టే. అప్పుడు 500 మందికో 580 మందికో ఇచ్చిర్రు జాబ్లు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చేది ఉండే. అంతేనా కాదా వరుస? అంతేనా కాదా? ఇప్పుడు అమరవీరులు వాళ్ళు రాష్ట్రం కోసము ప్రాణాలు ఇడిచిర్రు, అంతేనా? అవును. మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అప్పుడు కేసీఆర్ మీద ఉండేనా లేకపోయినా? అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ సరే 10 లక్షలు ఇచ్చిండు, ఇంటికో ఉద్యోగం తెలంగాణ రాష్ట్రం వస్తే నేను ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండు కరెక్టే గాని మిగతా కుటుంబాలకు కూడా ఇచ్చేది ఉండే. అమరవీరుల కుటుంబాలలో ఎవరినైనా అసెంబ్లీకే గాని పార్లమెంట్ కే గాని కనీసం కార్పొరేషన్ చైర్మన్ కూడా 1000 మంది చనిపోతే ఒక కుటుంబానికి కూడా ఒకరు ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టి మరి ఎంతో మంది ఇప్పుడు ఓడిపోయిన వాళ్లకు ఒక్కొక్కసారి 3 సార్లు అవకాశం ఇచ్చిండు. మరి నేను ఒక అమరవీరుని తల్లిని, ఒక బీసీ బిడ్డను, నా కొడుకు ప్రాణమే నీ కోసం ఇచ్చిండు. నా కొడుకు చనిపోయింది, కేసీఆర్ చనిపోతాడేమో, కేసీఆర్ చనిపోతే తెలంగాణ రాష్ట్రం ఉండదో ఏమో, రాదో ఏమో, నేను చనిపోయిన పర్వాలేదు కానీ కేసీఆర్ బతకాలన్నట్టుగా చనిపోయాడు శ్రీకాంతాచారి. అట్లాంటి కుటుంబానికి ఎవరికో కోట్లున్నోనికి, డబ్బున్నోనికి, జై తెలంగాణ అని జెండా పట్టనోనికి, జై తెలంగాణ అని తెలంగాణకు అడ్డుపడ్డోనికి, తెలంగాణ మీద రాళ్ళు ఇసిరేసినోడు మంత్రి పదవులుండి మీ అసెంబ్లీలో మీ పార్లమెంట్ లో కూర్చుంటే మా అమరవీరుల తల్లుల గోస ఎంత ఉండాలి. ఒక్కసారి హుజూర్నగర్ టికెట్ ఇచ్చి నన్ను నానా ఇబ్బందులు ఉన్నది. ఇప్పుడే కొడుకు చచ్చిపోయిన దుఃఖం కంటే ఆమెను బాధ పెట్టినప్పుడు ఏడ్చిన దుఃఖమే ఎక్కువ ఉంది ఆమెకు. అంతేరా? అయ్యో, నా కొడుకు చనిపోయినప్పుడు ఫస్ట్ 1 లక్ష రూపాయలు పంపింది కవితమ్మ హాస్పిటల్ కు. సరే అంత ముందు నాకు కవిత వాళ్ళు ఎవరు తెలియరు గాని కవితమ్మ 1 లక్ష రూపాయలు పంపింది. నా కొడుకు చనిపోతే మొన్న నా కొడుకు మ్యారేజ్ అంటే కూడా ఇంటికి పిలిచింది. పిలిచి మ్యారేజ్ అప్పుడు లేనమ్మా అని సరే ఆమె చేసేంత వరకు మాకు చేసింది, బట్టలు పెట్టిందో మర్యాద చేసింది, అన్ని ఆర్థికంగా చేసింది. కానీ ఇప్పుడు కూడా నేను ఏమంటున్నారంటే 10 సంవత్సరాలు అమరవీరులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు, కళాకారులు అమరవీరులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు, ఉద్యమకారులు. అలాంటి కళాకారులు అడుగుబట్టిరు, ఉద్యమకారులు అడుగుబట్టిరు, తెలంగాణ అమరవీరులు అడుగుబట్టిరు. ఎవడు వెళ్తుండా రాజ్యాన్ని? ఎవడు వెళ్తుండు? ఆ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా అమరవీరుల పేరే లేదు ఇంట్లో. అదే మొత్తానికి అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సి ఉండే. మరి అందరినీ కొద్దిగా ఎడమర్చి ఇవాళ అమరవీరుల కుటుంబాలు, అమరవీరుల స్తూపాలని ఎందుకు యాద్ చేస్తారు? మరి సరే ఇప్పుడు కవితమ్మ కూడా మరి ఆయనైనా ఓ మాట అనొచ్చుగా, మరి నాయన ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి పదవులు అంటగడుతున్నావు, మరి ఎక్కడి కథ? అమరవీరుల కుటుంబాలకు నువ్వు అన్నట్టు వాళ్ళని ఒక అసెంబ్లీకి, ఓ పార్లమెంటుకు కనీసం వాళ్ళకు పంపకపోయినా వాళ్ళకు న్యాయం చేద్దాం అందరికి అనేది మరి ఈ కవితమ్మ కూడా ఆయన అనవలసిందేగా. ఇప్పుడు కవితమ్మ గారు మాట్లాడుతున్నారు, నేను కరెక్టే ఓకే అంటున్నా గానీ ఆ రోజు 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉండు, కేసీఆర్ గారు కవితమ్మ గారు కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంగా ఫ్యామిలీగా ఒక బెట్టు బయటపడకుండా ఉన్నారు. అలాంటప్పుడు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి నాన్న. శంకరమ్మ మనతోటి ఉంటుంది, శ్రీకాంతాచారి కన్న కొడుకును నోటికాడ బుద్ధని పోగొట్టుకుంది, ఏదన్నా ఒకటి ఆమెకి ఇయ్యాలని చెప్పి ఒక మహిళగా నాకు మహిళ సపోర్ట్ చేస్తే బాగుంటుండే ఆ రోజులలో. నేను అదే అంటున్నా. ఇప్పుడు కుందేలు పోయినాక బొరె కొడుకునే సకదానం. ఈ పొద్దు భర్త చనిపోయిన సునీతమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు కదా, మరి ఈమె కూడా ఒక ఎమ్మెల్సీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఈమె కూడా సాయి చంద్ పాట పాడిండు, రజనీకి ఇచ్చిండు. పాట పాడితే ₹1 సాయి చంద్ భార్యకు
25 లక్షలు సాయి చంద్ర నాన్నకి, 25 లక్షలు సాయి చంద్ర చెల్లెలకి. సాయి చంద్రకు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టి దినాలు చేస్తారు, పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టి వర్ధంతి చేస్తారు, విగ్రహాలు పెడతారు. నీ పాట పుణ్యాన్ని వాళ్ళేగా కోట్లు తీసుకొని పాట పాడిండు. గిడ్డంగుల చైర్మన్ ఇచ్చినావు. శ్రీకాంతాచారి ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రానికి ప్రాణం ఇచ్చిండు. ఆయన రోగం వచ్చి చచ్చిపోయిండు. నా కొడుకు రోగం వచ్చి చచ్చిపోలే, మటమట మారి కాలి చచ్చిపోయిండు. ఒక్కొక్క కుటుంబాలను చేస్తుంటే సత్యవతి రాతోడు ఎన్నుందల్లా టీడీపీలు ఉంది. ఎమ్మెల్సీసీ మనం ఎమ్మెల్సీ తెలిసినావు అంటే మేము ఎక్కడ పోవాలి? అమరవీరుల కుటుంబాలను ఎంత ఆగం చేసినావు, ఎంత ఆగమైనా మేము. శ్రీకాంతచారి ప్రాణం అడిపించి ఈ రోజు కేసీఆర్ ను బతికించిండు తెలంగాణ బిడ్డ. మరి ఇప్పుడు ఇదే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. మాగంటి గోపినాథ్ ఎక్కడికి వచ్చిండు? ఈ ఆంధ్ర వాళ్ళ కోసమే కదా. గోపినాథ్ చనిపోగానే గోపినాథ్ భార్యకి ఇచ్చినావు టికెట్. హుజూర్ నగర్ టికెట్ ఇస్తావు. హుజూర్ నగర్ లో ఓడిపోగానే 5 సంవత్సరాలు అక్కడ ఉంచి నన్ను నానా ఇబ్బందులు పెట్టి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ సైద్ రెడ్డిని తీసుకొచ్చి ఇచ్చారు. అంటే డబ్బున్నోడు గాని వస్తాడు కానీ ఉద్యమం చేసినాడు కాంటాడా? కోట్లు ఇస్తాం మా కొడుకుని ఇస్తావా? కోట్లు ఇస్తాం మా కొడుకులో తెచ్చిస్తావా? రామా అంతే. ఇలా మా కొడుకులు పండుగల పబ్బాలు వస్తాయి. మాకు ఎందుకయ్యా బిల్డింగ్లు ఎందుకు, బంగ్లాలు ఎందుకు, కార్లు ఎందుకు, రాజకీయం ఎందుకు? నా కొడుకు నా కండ్ల మీద కొడవలు పట్టుకొని కోసుకొని తిన్నా మా కుటుంబంగా ఉంటాం. నా కొడుకు నా కండ్ల ముంగలు ఉంటాడు. రేపు కూడు పెట్టన్నాడు ఎందుకు పెట్టవని నలుగుట్లో పెట్టి నేను కూడు పెట్టించుకుంటా. ఇప్పుడు నా కొడుకులు ఎవరిని అడగాలి? కేసీఆర్ ని అడగాలనా, కేటీఆర్ ని అడగాలనా, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని అడగాలనా? రేవంత్ రెడ్డి ఆ రోజులు ఏమి మాట్లాడిండు? ప్రతిపక్షంలో ఉండి ఆ పార్టీకి పడినప్పుడు కాదు అమరవీరుల కుటుంబాల ప్రేమ చూపించుడు. నిజమైన మీకు ప్రేమ ఉంటే కవితమ్మ ఆ రోజు మాట్లాడనుండే. ఈ రోజు ఏం మాట్లాడనుండే? రేవంత్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు? శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయం జరుగుతుంది, మా గవర్నమెంట్ వస్తే న్యాయం చేస్తావు. ఏది నీ న్యాయం? కనీసం అమరవీరుల కుటుంబాలను యాడ్ చేస్తలేవు. కోమటిరెడ్డి వెంకరెడ్డి 100 సార్లు అన్నాడు శంకరమ్మకి అన్యాయం కానీ ఇంటికి పోతే కూడా కలవడు. ఇంటికి పోతే కూడా కలవడు, టైం ఇయ్యడు. ఎవరు మినిస్టర్లు, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు తెలంగాణ, ఎవడే వెళ్తున్నాడు? ఎక్కడ తెలంగాణ? సచ్చిలోని వర్ధంతి చేయరు, జయంతి చేయరు అంటే ఇళ్ల ముంగలు పోయి నా కొడుకు పెళ్లికో బిడ్డ పెళ్లికో అప్పి ఇవ్వనట్టు బతిలాడితే వచ్చారు దండేసిపోతారు. ఇది అదే అక్క మొత్తానికి ఇవాళ అదే మార్నింగ్ న్యూస్ లో ఇలా ఒక అమరవీరుల కుటుంబాలకు గనక డిసెంబర్ వచ్చింది కదా, డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు తెలంగాణ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మాకు 6 గ్యారెంట్లలో అమరవీరుల కుటుంబాలకు 2500 పింఛన్, 25,000 పింఛన్ ఇస్తాడు, ఇల్లు కట్టిస్తాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇవి గనక మాకు నిలవేరకుంటే మేము అమరవీరుల స్థూపం కానే మేము ధర్నా చేస్తాం, దీక్ష పడతాం. సరే అక్క, సరే అక్క, నీ ఆలోచన, నీ కడుపులో ఆంబాయం పంచుకున్నందుకు మా ఏఎన్ఎన్ ప్రేక్షకులు కూడా మీకు న్యాయం చేయాలి, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి అనేది కూడా మేము అందరం కోరుకుంటాం. ఏదన్నీ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి, అంతే 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 న్యాయం జరగాలి. ఎవరైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు నీకు నాకు పడదు, నీ మీద నేను చెప్పడం కరెక్ట్ కాదు. అంతే అంతే నీతోటి నాకు మంచిగా ఉన్నప్పుడే నేను కొట్లాడాలి. అంతే 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 నీతోటి మంచిగా ఉన్నప్పుడు కొట్లాడాలి. నీకు నాకు పడినప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడడం కాదు. నీకు నాకు పడినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు ప్రతిపక్షాల నుండి. ఇలా కవిత మాట్లాడా అప్పుడు నువ్వు కొట్లాడి నాకు ఏదైనా పదవి ఇప్పిస్తే 4 కోట్ల ప్రజలు సంతోషించేటోడు. ఒక మహిళ సపోర్ట్ చేసింది, కవితమ్మ గారు చేసింది సపోర్టు. అమరవీరుని తల్లికి ఏదో ఒకటి ఇప్పించిందని అందరూ. సరే ఆమె మాట్లాడిందని కూడా మంచిదే, మాట్లాడింది కవితమ్మ గారు మాట్లాడింది కూడా మంచిదే. గానీ ఇప్పటికైనా అమరవీరులకు కుటుంబాలకు ఈ గవర్నమెంట్ అనే న్యాయం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా అమరవీరుల కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సరే తల్లి, సరే తల్లి, శనార్థి. ఇది మొత్తానికైతే ఇవాళ మన జోగిపేట నుంచి రజని ఇవాళ పాపం ఎప్పుడు లేచిందో పొద్దు పడవ ముందుకే మబ్బులే లేచి ఇవాళ నర్సయ్య తాతతో ముచ్చట్లు పెట్టాలి, కొన్ని నిజాలు జనాలకు తెలియాలి అన్నట్టుగా మరి రజని ఇవాళ మన ఏఎన్ఎన్ ప్రేక్షకులకు ఆమె మాట, ఆమె ఆలోచన విధానాన్ని ఇలా మనతో పంచుకుంది. ఇక శంకరక్క ఆఖరికి వస్తారకల్లా శ్రీకాంతాచారి తల్లి శంకరక్క కూడా ఏం మాట్లాడిందో మీరు విన్నారు. ఇక ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ సెలవు. శనార్థి.